జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీద భారీ కుట్ర జరుగుతున్నట్టే అనిపిస్తోంది. ఎందుకు అనంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి ప్రపంచవ్యాప్తంగా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. మోదీ తర్వాత ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అత్యధిక మంది ఆదరించే నాయకుడు యోగి ఆదిత్యనాథ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే మిగిలిన రాష్ట్రాల సీఎంలు కూడా యోగి ఆదిత్యనాథ్ను చూసి బుల్డోజర్లు దింపుతున్న వైనాన్ని చూస్తున్నాం. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత యూపీలో బీజేపీ సీట్లు తగ్గడంతో యోగి ఆదిత్యనాథ్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక యోగి ఆదిత్యనాథ్ వైఫల్యమే అంటూ యోగి ఆదిత్యనాథ్ను మార్చేయబోతున్నారు అంటూ ఇలా రకరకాల ఊహాగానాలతోటి ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. ప్రచారాలు ఏదైనా కానీ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ వేటిని పట్టించుకోవట్లేదు యోగి ఆదిత్యనాథ్. అసలు లోక్సభలో ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గడానికి ముఖ్య కారణం అక్కడ సమాజ్వాద్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి కుటుంబంలోని మహిళకు ₹1,00,000 ఎన్నికలు అయిపోయి మేము గెలవగానే ఇస్తాము అని చెప్పడం, అదే అతిపెద్ద ప్రాపగండా అనే విషయం ఎన్నికల తర్వాత చాలా మంది మహిళలు కాంగ్రెస్ కార్యాలయాల్ని చుట్టుముట్టడంతో చాలా క్లియర్గా అర్థమైపోయింది. అది అయిపోగానే అయోధ్యకు భక్తులు రావడం లేదు అంటూ ఒక ప్రాపగండా, అయోధ్యలో రాముల వారి ప్రతిష్ఠ చేస్తే అక్కడే బీజేపీని ఓడించారు అంటూ మరో ప్రాపగండను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలుపెట్టారు. కానీ అయోధ్యలో రాముల వారు ఓడిపోలేదు, బీజేపీ ఓడిపోలేదు. ఫైజాబాద్ మొత్తంలో ఉన్న మిగిలిన నియోజకవర్గాలలో కొన్ని మైనారిటీకి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉండడంతో మైనారిటీ ఓట్లు అక్కడ మిగిలిన పార్టీని గెలిపించాయే తప్ప బీజేపీని ఓడించలేదు అనే విషయం కూడా చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇక ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఏం చేసినా కానీ తప్పు చేస్తున్నాడు అంటూ సమాజ్వాద్ పార్టీ కాంగ్రెస్ ప్రశ్నించడం మొదలు పెట్టడంతో పాటు ట్రిక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా కన్వర్ యాత్రలో కావడి యాత్రలో దీని గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు మీడియా మొత్తం ఇదే ట్రెండ్ కాబట్టి చిన్నగా నేను ఒకసారి చెప్తా. ప్రతి గ్రామంలో కూడా శివాలయంలో ఉన్న శివయ్యకు అభిషేకం చేయడానికి ఆయా గ్రామాల నుంచి భక్తులు గంగా నదికి చేరుకొని చాలా పరమ పవిత్రంగా గంగా నదిలోని జలాన్ని తీసుకొని కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతోటి నిష్టగా ఆ నీళ్లను తీసుకొచ్చి తమ గ్రామంలోని శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ మార్గ మధ్యలో కాఫీలు తాగాలన్నా, టీలు తాగాలన్నా, భోజనాలు చేయాలన్నా ఎంతో నిష్టగా వచ్చేవాళ్ళు అంతే నిష్ట అయిన భోజనశాలలో చేయాలి అనుకుంటారు. కాబట్టి కన్వార్ యాత్ర జరుగుతున్న వైపు ప్రతి హోటలు దుకాణానికి సంబంధించి హోటల్ దుకాణం పేరుతో పాటు యజమాని పేరును కూడా రాయాలి అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చారు. దాన్ని కొంత ఏఐఎంఐఎంతో పాటు మిగిలిన వాళ్ళు అపోజ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని అమలు చేయాలి అని చెప్పారు. దీంతో ఏఐఎంఐఎం, సమాజ్వాద్ పార్టీ, కాంగ్రెస్ మొత్తం కూడా ఏం యోగి ఆదిత్యనాథ్కి తలుందా, ఏం పిచ్చి వేషాలు వేస్తాడు, ఇట్లా ముస్లింలను వేరు చేయడమేనా, ముస్లింలను ఇంత తక్కువగా చూస్తాడు, ముస్లింలు అంటే ఈయనకు పట్టట్లేదు, ముస్లింలంతా ఏకం కావాలి, ఈయనను ఎట్లాగైనా సరే ఇది చేయాలి అది చేయాలని చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. అయితే కాంగ్రెస్ వాళ్ళకు సమాజ్వాదీ పార్టీ నాయకులు మర్చిపోయినరేమో, జర మతిమరుపు ఉందేమో, డాక్టర్ల దగ్గర చూయించుకుంటే మంచిది. ఎందుకక్క ఇప్పుడు వాళ్ళు డాక్టర్ల దగ్గరికి పోవాలి అంటే అసలు ఈ చట్టాన్ని తీసుకొచ్చిందే సమాజ్వాద్ పార్టీ. ఆశ్చర్యంగా ఉంది కదా. కొన్ని మరపిద్దాం అనుకున్నంత మాత్రాన మర్చిపోయే సంఘటనలు ఉండవు. 2006లో సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్వాద్ పార్టీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. ఏ చట్టము అంటే ప్రతి షాప్కి సంబంధించిన పేరుతో పాటు షాపు యజమాని పేరు కూడా బోర్డు మీద రాసి పెట్టాలి అనే చట్టాన్ని తీసుకొచ్చింది ములాయం సింగ్ యాదవ్ 2006లో. ఇప్పుడు ఎవరైతే అపోజ్ చేస్తున్నారో ఇదే సమాజ్వాద్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి. అలాగే ఇప్పుడు ఎవరైతే అపోజ్ చేస్తున్నారో అదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు సెంట్రల్లో ప్రభుత్వంలో అధికారంలో ఉంది.
అయితే అప్పుడు ఆ చట్టాన్ని అంత పెద్దగా అమలు చేయలేదు. బట్ అదే చట్టాన్ని ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అమలు చేయాలి అని చెప్తున్నారు. ఆ రోజు ములాయం సింగ్ యాదవ్ కూడా చెప్పాడు దీన్ని ఖచ్చితంగా కఠినంగా అమలు చేయండి అని. ఆ తర్వాత జరిగిన పరిణామాలు దాన్ని ములాయం సింగ్ యాదవ్ చెప్పినట్టుగా కఠినంగా అమలు చేయలేకపోయారు. బట్ ఈ రోజు అదే చట్టాన్ని యోగి ఆదిత్యనాథ్ ఇంప్లిమెంట్ చేస్తే చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారంలో ఉన్న వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ని తప్పుపడుతూ యోగి ఆదిత్యనాథ్ను ఒక వర్గానికి వ్యతిరేకమని ఇంకో రకమని దూషిస్తూ ముందుకు వెళ్తున్నారు. సార్, సమాజ్వాద్ పార్టీ నాయకులారా జర యాద్ తెచ్చుకోండి, ఇది తీసుకొచ్చింది మీ సమాజ్వాద్ పార్టీకి సంబంధించి గతంలో సీఎంగా ఉన్న ములాయం సింగ్ యాదవ్. రాహుల్ గాంధీతో పాటు మిగిలిన కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ములాయం సింగ్ యాదవ్ ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది మీ గవర్నమెంటే, కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడేం చేసింది? అప్పుడు గుర్తురాలే. ఇప్పుడు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఒక వర్గం ఓట్లు, మైనారిటీ ఓట్లు కావాలి కాబట్టి మైనారిటీ ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం ఈరోజు యోగి ఆదిత్యనాథ్ని విమర్శిస్తున్నారే కానీ ఒకప్పుడు ఈ పని చేయాలనుకుంది మీరే. 2027లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ముస్లిం ఓట్లను మొత్తం తమ గుత్తాధిపత్యంగా తమ వైపు రప్పించుకోవడం కోసం మాత్రమే ఇటు సమాజ్వాద్ పార్టీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఆడుతున్న నాటకం ఇది. చాలా క్లియర్గా దీనికి ఆద్యం పోసిందే సమాజ్వాద్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని ఎలా మర్చిపోయారు? లోక్సభ ఎన్నికలలో ఒక వర్గం ఓట్లన్నీ ₹1,00,000 ఇస్తా అని చెప్పగానే ఆశపడి ఓట్లేసాయి కదా. ఎలాగో కర్ణాటకలో తెలంగాణలో గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి 6 పథకాలు అంటూ జనాల్ని మోసం చేశాము. సో ఇప్పుడు మైనారిటీ వర్గాన్ని బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ 2027లో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా 6 పథకాలు అని చెప్పగానే పాపం అందరూ నమ్మేసి ఓటేస్తారు. మైనారిటీలంతా వీళ్ళ వైపే ఉంటారు కాబట్టి ఉత్తరప్రదేశ్లో రాజకీయంగా ఎదగడం కోసం ఈ రోజు కుట్రవన్నీ యోగి ఆదిత్యనాథ్ మీద కుట్ర చేస్తూ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారే తప్ప అసలు వాస్తవం ఇది. సో మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదా, యోగి ఆదిత్యనాథ్ గతంలో ఉన్న చట్టాలని చాలా కఠినంగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ మతం సమస్య కాదు. ఇప్పుడు రంజాన్ టైంలో అందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఏమీ తినకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటారు. ఆ టైంలో ఆ వైపు నుంచి వెళ్తూ సాయంత్రం 6 కాగానే ఏమవుతుంది, ఒక అయ్యప్ప స్వామి ఫోటో పెట్టి మనం భోజనం తయారు చేస్తే వాళ్ళు వచ్చి తింటారా? తినరు. ఎందుకు తినరు? వాళ్ళకంటూ ఒక నిష్ట, ఒక ఇలాంటి ప్లేస్లోనే తినాలి ఇలాంటిది అనేది ఉంటుంది కదా. మరి వాళ్ళకి ఆ స్వతంత్రం ఉన్నప్పుడు శివయ్యకు ఎంతో పవిత్రంగా గంగా జలాన్ని చెప్పులు కూడా లేకుండా పాదాలతోటి నడుచుకుంటూ నిష్టగా వెళ్తున్నప్పుడు ఏ ముస్లిమో తుపుక్కు నుమ్మేసిన భోజనాన్నో లేకపోతే స్నానము ఏమీ లేకుండా ఇంకో చోటు చేసిన భోజనాన్నో ఎందుకు తినాలి? నిష్టగా తినే హక్కు ఉంటుంది కదా. అది తెలియాలి అంటే ఎలా? ఉదాహరణకు నేనే చెప్తున్నా. నేను కొత్తపేటలో ఒక దగ్గర అల్లం నేరేడు పళ్ళు చాలా బాగుండే, కొందామని వెళ్ళగానే ఎందుకో నాకు అక్కడ వాతావరణం వేరేలాగా అనిపించింది. కానీ చాలా బొట్టు పెట్టుకొని చాలా నీట్గా ఉన్నాడు ఆ వ్యక్తి. కానీ ఎందుకో అనిపించి, అన్న నా దగ్గర డబ్బులు లేవు స్కాన్ చేస్తాను అని చెప్పా. చెయ్యమ్మా అన్నాడు. స్కాన్ చేయడానికి పండ్లు తీసుకోవాలి. ఫస్ట్ నా ఫోన్పే పనిచేస్తుందా లేదా అని చెప్పి స్కాన్ చేసిన. అక్కడ ఒక ముస్లిం వ్యక్తి పేరు వచ్చింది. కానీ బండి దగ్గర ఉన్న అతను చాలా బాగా బొట్టు పెట్టుకొని పండ్లు అమ్ముతున్నాడు. నాకు నేను కోరుకుంటా, నేను పండ్లు కొన్నా కూడా నేను హిందువుల దగ్గరే కొనాలి అని కోరుకుంటా. నేను పూలు కొన్నా హిందువుల దగ్గర కొనాలి, 4 అడుగులు దూరమైనా పర్లేదని కోరుకుంటా. ఇప్పుడు అవి నా మనోభావాలను నేను వ్యక్తం చేయాలి అంటే అక్కడ నాకు తెలియాలి కదా. ఓకే, నేను ఇది కోరుకుంటున్నాను, ఇక్కడ ఇది లేదు, ఇక్కడ లేనప్పుడు నేను ఎందుకు కొనాలి అని. ఒక ముస్లిం ఒక షాప్ పెడితే ఎక్కడి నుంచో వచ్చి ఆ షాప్ దగ్గరే కొంటారు కానీ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక హిందూ షాప్ దగ్గర కొనరు. అదే హక్కు హిందువులకు ఎందుకు లేదు? ఆ హక్కు కోసం ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఈరోజు యోగి ఆదిత్యనాథ్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఇక్కడ వేకప్ అవ్వాల్సింది హిందువులు. మైనారిటీలుగా 30-40% ఉన్న వాళ్ళకే వాల్యూ ఇస్తున్నారు అంటే సరే, 60% ఉన్న హిందువులం ఏకమైతే మన మనోభావాలకు ఎందుకు విలువివ్వరు? ఐక్యత లేకపోవడానికే ఇదంతా కూడా కారణం అనే విషయాన్ని అవగతం చేసుకోండి. మీరేమంటారు? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.